హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియో చివరి వరకు చూస్తే మీకు నిద్ర పట్టదు. రూమ్ నంబర్ 306లో వెళ్ళిన వాళ్ళు తిరిగి రాలేదు. ఎందుకు? అది 2018 హైదరాబాద్లో ఓ ప్రైవేట్ హాస్టల్. అర్జున్ అనే స్టూడెంట్ కొత్తగా జాయిన్ అయ్యాడు. హాస్టల్ ఫుల్ కావడంతో వార్డెన్ ఇచ్చిన రూమ్ నంబర్ 306. అర్జున్ అడిగాడు, ఇంకో రూమ్ లేదా సార్? వార్డెన్ కాస్త అలా చూసి ఇదే తీసుకో ఉంది అన్నాడు. మొదటి రోజు అన్నీ నార్మల్, కానీ రాత్రి 1 గంటకి అర్జున్ ఒక్కసారిగా మేల్కొన్నాడు. గదిలో ఇంకెవరో ఉన్నట్టు అనిపించింది. చుట్టూ చూశాడు, ఎవరూ లేరు. కొద్దిసేపటికే టప్ 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 అంటూ నీళ్లు పడుతున్న శబ్దం. బాత్రూమ్ లోపలికి వెళ్ళాడు. ట్యాప్ మూసి ఉంది, కానీ నేల మొత్తం తడిగా ఉంది. రెండో రోజు రాత్రి మళ్ళీ అదే టైం. డోర్ మెల్లగా క్రీక్ అంటూ తెరుచుకుంది. అర్జున్ చూశాడు. తలుపు దగ్గర ఓ అమ్మాయి నిలబడి ఉంది. తడిగా జుట్టు, ముఖం కనిపించదు. ఆమె మెల్లగా తలపైకెత్తింది. నన్ను ఎందుకు లాక్ చేశావు అంటూ అడిగింది. అర్జున్ గట్టిగా కేక వేశాడు. లైట్ ఆఫ్ అయింది. ఆ తర్వాతి రోజు వార్డెన్ జరిగిందంతా చెప్పాడు. సో తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే నెక్స్ట్ పార్ట్ కోసం వెయిట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి సాగర్ ఇండియా వ్లాగ్స్ ఛానల్. థ్యాంక్ యూ.